కూర్చో. అలాగే సార్. సరే సరే మనం పేర్లు అడుగుదాము. నువ్వు లేవరా అబ్బాయి? నేనా సార్? నువ్వే. నీ పేరేంటి? నా పేరే సార్. నీ పేరే రామదుర్గ సార్. రామదుర్గనా? అవును సార్. ఏంటా రామదుర్గ? నా పేరు రామదుర్గ సార్. రామదుర్గ కాదురా నీ పేరు. రామదుర్గ కాదురా, డి రామదుర్గ అది. ఓకే సార్. కూర్చో. నువ్వు లేవరా అబ్బాయి ఇప్పుడు? నేనా సార్? నీ పేరేంటి చెప్పు. డి దుర్గా ప్రసాద్ సార్. మీ అక్క పేరు? పి రసన్న సార్. పి రసన్ననా? అవును సార్. కాలమని రసగట్లో కట్టేపర్రు ఇక్కడ. ప్రసన్న అది కలిపి చెప్పాలి. ఆడేమో కలిపి చెప్తే విడదీసి చెప్పమన్నారు కదా సార్, అందుకే విడదీసి చెప్పాను సార్. వాడి పేరు అలాగే చెప్పాలి, మీ పేరు మాత్రం ప్రసన్న అని చెప్పాలి. సరే సార్. కూర్చో. నువ్వు ఎవరో అబ్బాయి ఇప్పుడు? చెప్పండి సార్. మీ పేరేంటో? నా పేరే సార్ ఎస్ రావణ్ కుమార్ సార్. ఎస్ రావణ్ కుమారా? ఎస్ సార్. ఎస్ రావణ్ కుమార్ ఏంటా? ఎస్ రావణ్ కుమార్ నా పేరు సార్. ఎవరు పెట్టారు? మా పేరెంట్స్ సార్. మీ పేరెంట్స్ పెట్టారా? ఎస్ సార్. అయ్యో అది శ్రావణ్ కుమార్ లో పడుతాయి. ఎస్ సార్. కూర్చో. నువ్వు ఎవరు అబ్బాయి ఇప్పుడు? నేనా సార్? నువ్వే. చెప్పండి సార్. నీ పేరేంటో ఇప్పుడు చెప్పు. నా పేరా సార్? కానిల్ కుమార్ సార్. కానిల్ కుమారా? ఎస్ సార్. కానిల్ కుమార్ ఏంట్రా? కానిల్ కుమార్ నా పేరు సార్. కానిల్ కుమార్ అని పేరు? ఎస్ సార్. అనిల్ కుమారా? కాదు సార్, కానిల్ కుమార్ సార్. అది కే అనిల్ కుమార్. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. కూర్చో. మన అటెండెన్స్ నేర్చుకుందాం. ఎస్ సార్. ఎస్ సార్. కానిల్ కుమార్ సార్. కే అనిల్ కుమార్. ఎస్ సార్. డి దుర్గా ప్రసాద్. ప్రెజెంట్ సార్. రామారావు. రే పేరు నాకు వస్తుందిరా, మీ చదువంతా ఎలా చదువుతున్నారేంటి బాబు? సరేలే కానీ డి రామదుర్గ. ప్రెజెంట్ సార్. రే నువ్వు 3 రోజులు బట్టి ఆబ్సెంట్ ఉందేంటి? మా డాడీకి బాగోలేదు సార్. మీ డాడీకి బాగోలేదా? మా డాడీ హాస్పిటల్లో ఉన్నారు సార్. హాస్పిటల్లో ఉన్నారా? అయ్యో ఏమైంది? మరి నన్ను ఎందుకు రాలేదు? హాస్పిటల్లోనే ఉన్నారు సార్. మరి మొన్న? హాస్పిటల్లోనే ఉన్నారు సార్. మొన్న కూడా హాస్పిటల్లోనే ఉన్నారా? అయ్యో పాపం మీ నాన్నగారికి ఏమైంది చెప్పరా బాబు? సార్ 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 ఉంటే మాట్లాడుతున్నారు సార్ మీరు? బరుంటే మాట్లాడుతున్నాను చెప్పరా. వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో డాక్టర్ సార్. ఎలా చెప్పి ఎలా చెప్పి పైకి రా. కూర్చో. సరేలే, నేను పెద్ద అయ్యాక టీచర్ అవుదాం అనుకున్నాను. మీరు ఏమవుతారు అనుకుంటారో చెప్పండి. నువ్వెవరా మళ్ళీ? నేనే సార్. నువ్వే. చెప్పండి సార్. పెద్ద అయ్యాక ఏమవుతావు? పోలీస్ అవుతాను సార్. పోలీస్ అవుతావా? పోలీస్ అంటే ఏం చేస్తావు? దొంగలందరినీ పట్టుకుంటాను సార్. సరేలే. నువ్వు ఎవరా అబ్బాయి ఇప్పుడు? నేనే సార్. నువ్వే. నువ్వేమవుతావు? నేనే సార్. దొంగను అవుతాను సార్. దొంగ ఎందుకు అవుతారా? వీళ్ళందరూ పోలీసులు అవుతే దొంగలు పట్టుకోవడానికి ఎవరు ఉండరు కదా సార్, అందుకే దొంగను అవుతాను సార్. సరే. నువ్వు ఎవరా ఇప్పుడు? నువ్వేమవుతావు? నేను ఒక పెద్ద కట్టు సార్, దాంట్లో బంగారం డబ్బులు పెడతాను సార్. మళ్ళీ ఒక పెద్ద కట్టు సార్, దాంట్లో బంగారం డబ్బులు అవన్నీ పెడతాను సార్. ఎందుకు? వీడు దొంగ అవుతాడు కదా సార్, దాంట్లో దొంగతనం చేసుకుంటాడు సార్. ఆహా. అవును సార్. నువ్వు ఎవరా? ఏంటి సార్? నువ్వేమవుతావు? పెద్ద అయ్యాక లాయర్ అవుతాను సార్. లాయర్ అవుతావా? లాయర్ అయిపోయి ఏం చేస్తావేంటి? ఇక్కడ ఉన్న క్రిమినల్స్ అందరినీ శిక్షిస్తాను సార్. ఒరే బడుద్దే, శిక్షిస్తాను కాదురా, శిక్షిస్తాను. సరేనా? కూర్చో. మీరిద్దరు దొంగతనాలు చేస్తారా? కూర్చోండి. దొంగతనాలు చేస్తారా? నువ్వు లేవరా? నువ్వేమవుతావు పెద్ద అయ్యాక? నేనే సార్. లాయర్ అవుతాను సార్. డ్రాయింగ్ మాస్టర్ అవుతాను సార్. డ్రాయింగ్ మాస్టరా? ఎస్ సార్. మాస్టర్ అంటే ఏం చేస్తావు? నేను సుంచు మొహం వేస్తాను సార్. నా సుంచు మొహం వేస్తాను అంటారా? నాదే సుంచు మొహం అంటారా? లేదా సార్ అడుగుతాయి. కూర్చో వచ్చి. సరేలే, నువ్వు లేవరు ఇప్పుడు? నేనా సార్. నువ్వేమవుతారా? ఇంజనీర్ అవుతాను సార్. ఇంజనీర్ అప్పుడు ఏం చేస్తావేంటి? మీకు పెద్ద ఇల్లు కడతాను సార్. ఇల్లు కడతావా? ఎందుకురా? మీరు ఉండడానికి సార్. గుడ్. నువ్వైనా బాగా చెప్పారు సార్ కదా, అందుకే పొడవ ఇల్లు కట్టి చంద్రుడు చేస్తాను. మా సార్ ఎప్పుడు దిక్కు తీరదు. నువ్వు లేవరా అప్పుడు?
నేనే సార్ గోలికెళ్ళ ఆడతావా ఒరే నేను అడిగింది గోలికెళ్ళ ఆడతావా బొమ్మగరాలు ఆడతావా అని కాదు నువ్వు పెద్ద అయ్యాక ఏం ఉద్యోగం చేస్తావని లాయర్ అవుతాను సార్. లాయర్ అవుతావా లాయర్ అయిపోయి ఏం చేస్తావేంటి మేడంకు మీకు నకిలీ ఇప్పిస్తాను సార్. ఒరే, ఒరే, మాకు బయటికి వెళ్ళగొట్టుకుంటానంటారా? పైకెక్కు. అడుగుతా. నువ్వు లేవరా సార్ నువ్వే అడగండి సార్. నీ గోల్ ఏంటి డాక్టర్ అవుతాను సార్. డాక్టర్ పప్పి ఏం చేస్తావు మీకు సూదులు వేస్తాను సార్. అవును సార్. నాకే చూదులు సరేలే. నువ్వు లేవరా నువ్వులే నువ్వేమవుతావు పోలీసుని అవుతాను సార్. పోలీసుని అవుతాను సార్. పోలీసులు అవుతావా పోలీసులో ఏం చేస్తావేంటి మమ్మల్ని జైలు ఆడతాం సార్. మమ్మల్ని చేయడానికి వెళ్తారా కేసులు ఇరికిచ్చేస్తాం సార్. ఎందుకు మీరు మమ్మల్ని కొడుతున్నారు కదా సార్ ఇప్పుడు అందుకనే సార్. ఒరే మిమ్మల్ని పెళ్ళకి కొడతలేదుగా చదువుతారని కొడుతున్నాను కూర్చో సుంటా ఇలా తయారయ్యేంటా సరేలే కానీ నువ్వు లేవరా సార్ నాకు సోషల్ చదవడం రావట్లేదు సార్ సోషల్ చదవడం రావట్లేదా సార్ నీకు ఎందుకు రావట్లేదు నేను చెప్పనా చెప్పండి సార్ ఆ సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తే ఇక్కడ సోషల్ చదవడం వస్తుంది సార్ కూర్చో సార్ సరే నువ్వు లేవరా అబ్బాయి మళ్ళీ రాముడు మంచి బాలుడు అది తిరిగి వేసి చెప్పు రే ఎదురికి ఎందుకురా వస్తున్నా చెప్పు లేదు కాదురా రాముడు మంచి బాలుడు అది తిప్పి చెప్పమన్నాను మంచి బాలుడు రాముడు. అది అలా చెప్పాలి ఎవరన్నా అడిగితే కూర్చో ఇప్పుడు నువ్వు లేవరా నేనే సార్. చెప్పండి సార్ నేను వెళ్తున్నాను దాన్ని ఇంగ్లీష్ లో చెప్పు చెప్తున్నాను సార్. చెప్పు వీఆర్ గోయింగ్ అని రాసి ఉంటా అది ఐఆమ్ గోయింగ్ అంటే నేను వెళ్తున్నాను వీఆర్ గోయింగ్ అంటే మేమందరం వెళ్తున్నామని మేమందరం ఎక్కడికి వెళ్ళా కలిసి వెళ్తాం సార్. ఒరే వదిలేస్తే పోతలు కూడా కలిసి వెళ్ళిలా ఉన్నారు కూర్చో సింకు సరిపోదా సరిపోతలే నువ్వు లేవరా అమ్మాయి ఇప్పుడు చెప్పండి సార్ నీకు టేబుల్ వచ్చా వచ్చు సార్ అయితే చెప్పు ఇనుప టేబుల్ ప్లాస్టిక్ టేబుల్ డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ చెక్క టేబుల్ ఒరే ఆ టేబుల్ కాదురా పడితే నేను చెప్పమంది 3 ఎక్కువ 4 ఎక్కువ ఆ టేబుల్ చెప్పమంది కూర్చో సార్ ఒరే పాత ఇనుప సామాన్లు అమ్ముకుని పాపారావు గారు అబ్బాయి వచ్చాడా 3 ఎక్కువ చెప్పు 3 ఒకట్లు 3 గంట 3 2 6 గంట 3 నాకే 3 ముళ్ళు వేస్తావా చూస్తే మిస్అండర్స్టాండ్ చేసుకోదు సరేలే కూర్చో ఇప్పుడు మనం ఎవరు లేదు మళ్ళీ నువ్వు లేవరా అబ్బాయి సరేలే కానీ భోగవరం నుంచి రాజమండ్రికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది 40 minutes సార్. 40 minutes ఎస్ సార్. నువ్వు లేవరా అబ్బాయి నేనే సార్. అడగండి సార్. సరేలే కానీ నీ మెల్ల ఏంటో తలతలా మెరిసిపోతుంది పులిగోరు చేయండి సార్. పులిగోరు చైనా అవును సార్. ఎందుకు ఈ పులిగోరు చైనా పులిగోరు చైన్ వేసుకుంటే ఎక్కువ రోజులు బతుకుతామంటారు కదా సార్ అందుకే వేసుకున్నాను సార్. ఒరే సుంటా ఆ 20 గోర్లు ఉన్న పులే ఎప్పుడొకప్పటికి ఎక్స్పైర్ అయిపోతుందిరా నువ్వు అప్పని నమ్మకం ఏంటి ఒక గోరు వేసుకుంది నాకంటే ముందు మీరు అయిపోతారు సార్. ఒరే పాపిష్ణోళ్ళారా తుమ్మొచ్చిందంటే మీ అందరికీ తుమ్మాట తుమ్మకుండా సగం పడుతుంది సార్. అంటావా ఆగండి సమంత అంటే చాలు పాటలు పాడేస్తున్నారు కూర్చోండి సొంటల్లారా సార్ నేను క్వశ్చన్ అడుగుతాను సార్ మేము క్వశ్చన్ అందరి దగ్గరికి నేనే వస్తా అందరు అడిగింది ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే వెళ్తా